ఓం శుక్లాం వరధరం విష్ణుం శుచవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింత సారథం విద్ధి, మనః ప్రగ్రహమేవ చ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 22వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 22వ అధ్యాయం భగవంతుడి తాలూకా చతుర్విధ విభూతి వర్ణనము అనేటటువంటి ఘట్టంలో మనం ఉన్నాం. ఇందులో పృథు చక్రవర్తి దగ్గర నుంచి బ్రహ్మదేవుల వారు రాజ్యాన్ని పుచ్చుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రాజులని నియమించాడు బ్రహ్మదేవుడు. ఏనుగులన్నింటికి ఐరావతాన్ని, సర్పాలన్నింటికి ఆదిశేషుని, అలాగే వాసుకుని, గుర్రాలన్నింటికి ఉచ్చైశ్రవాన్ని, దేవతలందరికీ ఇంద్రుణ్ణి, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజుని నియమించారు బ్రహ్మదేవుడు వారు. అంతవరకు ఏకఛత్రాధిపత్యంగా పృథు చక్రవర్తి రాజ్యాన్ని మొత్తం ప్రకృతిని యావత్తు పరిపాలించేటటువంటి పృథు చక్రవర్తిగా అక్కడ నుంచి విశ్రాంతి తీసుకున్నట్టుగా ఆ ఘట్టంలో మనకు తెలుస్తుంది. ఆ ఘట్టాన్ని అక్కడితో అలాగాపేసి భగవంతుడి తాలూకా చతుర్విధ విభూతి వర్ణనము, ఇక్కడ నుంచి చాలా విశేషమైనటువంటి ఘట్టాలు నడుస్తున్నాయి ఇక్కడ. ఎందుకు? భగవంతుడు ఏమిటి, నాలుగే విధానాలు ఏమిటి, అందులో 4 కూడా విభూతులు ఏమిటి అనేటటువంటి ఒక అనుమానం సర్వసామాన్యంగా మనకి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. భగవంతుడు అన్నటువంటి ఆయనకి వ్యాపనోతి ఇది విష్ణువు కదా, విశ్వం మొత్తం వ్యాపించి ఉండేటటువంటి విష్ణువుకి 4 విభూతులు అనేటటువంటి చిన్న అనుమానం మనందరికీ కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అయితే దాన్ని నివృత్తి చేస్తూ ఇక్కడ కిందటి శ్లోకంలో, కిందటి వీడియోలో చాలా రోజులైపోయింది ఈ వీడియో పెట్టి, అందుకు మీ అందరికీ తెలిసి ఉన్నదో లేదో అని మరొకసారి ఉటంకిస్తూ, సత్వస్తేజ సృజత్యేష జగత్సృష్టౌ స్థితౌ పాతి సనాతనః హంతు శైవాంతికత్వే చ రజః సత్వాదిక సంసృజః. ఇక్కడ ఈ శ్లోకం కిందటి వీడియోలో మనం ఆపుకోను. ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తూ రజోగుణం, సత్వగుణం, తమోగుణం మూడింటిని కూడుకున్నవాడై సనాతనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టి సమయంలో జగత్తును నిర్మిస్తాడు, జగత్పాలన చేసే సమయంలో రక్షిస్తాడు, అలాగే లయవేళలో తన నుంచి ఉద్భవించినటువంటి యావత్ ప్రకృతిని తనలోకి పుచ్చుకుంటాడు. ఈ 3 కూడా విష్ణువే చేస్తున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తున్నది. అయితే ఇక్కడ నుంచి వచ్చినటువంటి విభూతి వర్ణనములు, ఎలాంటి విభూతి వర్ణనము? సృష్టి సమయంలో ఏ విధమైనటువంటి అవతారాలు పుచ్చుకున్నారు, స్థితి సమయంలో ఏ విధమైనటువంటి అవతారాలు పుచ్చుకున్నారు, లయ సమయంలో ఏ విధమైనటువంటి మూర్తులని తాను గ్రహించాడు అన్నది ఇక్కడ వివరం ఇస్తున్నారు ఈ ఘట్టాలలో. చాలా పరమాద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇందులోని ప్రధానమైనటువంటి ఒక్కటి 3 కాలముల యందు ఉన్నది. ఏమిటయ్యా అది? సృష్టికాలము, స్థితికాలము, లయకాలము. ఈ 3 యందు కూడా కాలస్వరూపము 3వ అంశగా విష్ణుమూర్తి వారు స్వీకరించారు. కాలస్వరూపం అంటే ఏమిటి? ఇక్కడ అందరికీ ఒక అనుమానం రావచ్చును. గురువుగారు, కాలస్వరూపం అంటే ఏంటండి? చెట్లు పుట్టడం, నాటడం అదేనా? లేదా ఎండల తీవ్రతేనా? లేకపోతే వానలు ఎక్కువగా పడి వరదల, చలికాలంలో మంచు ఎక్కువగా కురిచి మంచు, ఇదా కాలస్వరూపం అంటే? కాదు. ఆ కాలస్వరూపం కూడా విష్ణువే. జాగ్రత్తగా ఇది గ్రహించండి. ఎందుకంటే విభూతి వర్ణనం అంటే భగవంతుడి తాలూకా విభూతి లేనటువంటి ప్రదేశం ఈ ప్రకృతిలో ఎక్కడా లేదు. ఎందుకు లేదు అని చెప్తున్నానో మీకు ఎదర ఘట్టంలో మనకి ఈ ఘట్టంలోనే, ఈ శ్లోకాలలోనే మనకి తెలిసే అవకాశం ఉన్నది. ఒక్కొక్క ఘట్టానికి, ఒక్కొక్క విభూతికి 2 శ్లోకాలు చొప్పున చెప్పారు ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతూ, చతుర్విభాగ సంసృష్టౌ చతుర్ధా సంస్థితౌ ప్రళయంచ కరోత్యంతే చతుర్వేదో జనార్దన అని చెప్పారు.
జనార్దనుడు విశ్వ సృష్టి వేళలలోనూ విశ్వరక్షణ వేళలలోనూ అలాగే 4 విభాగాలుగా ఉంటారు అంటూ విశ్వం లయవేళలలో 4 విభేదాలతో ఉంటారు. చాలా జాగ్రత్తగా ఈ పదాన్ని అందరూ గ్రహించగలరు. జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే సృష్టిలో 4 విభాగాలుగా, స్థితి వేళలలో 4 విభాగాలుగా, లయవేళలలో 4 విభేదాలతో ఉంటారు. విభాగాలు కాదు, విభేదాలతో కనిపిస్తారు విష్ణువులు వారు. అది ఎలాగన్నది ఇక్కడ చెబుతున్నారు ఈ శ్లోకాలలో. జాగ్రత్తగా గ్రహించండి అందరూ కూడా. ఏకేనాంశేన బ్రహ్మాసౌ భవత్యవ్యక్తమూర్తిమాన్ మరీచి మిశ్రాః పతయః ప్రజానామన్యభాగతః కాళాశ్రుతీయాస్తస్యాంశః సర్వభూతాని చాపరః ఇత్థం చతుర్ధాసం సృష్టౌ వర్తతేసౌ రజోగుణః. రజోగుణాన్ని స్వీకరించినటువంటి విష్ణువు శ్రీమన్నారాయణమూర్తి మొత్తం సృష్టిని ప్రారంభం చేస్తారు. అవ్యక్తమూర్తి అయినటువంటి విష్ణువు తన ఒక అంశతో బ్రహ్మగా మారతాడు. చతుర్విధములు అన్నారు కదా, 4 విభూతులు కదా. విష్ణువు మొట్టమొదటిగా బ్రహ్మగా మారడం ఒక విభూతి. మరో అంశతో మరీచి మున్నగు ప్రజాపతులుగా ఉంటారు. రజోగుణాన్ని స్వీకరించినటువంటి బ్రహ్మదేవుడు వారు సృష్టి క్రమం ప్రారంభం చేయడానికి దక్షుడి దగ్గర నుంచి, మరీచి దగ్గర నుంచి ఎంతోమంది ప్రజాపతులకి ఆజ్ఞ వేస్తారు. అది 2వ విభూతి. కాలం ఆయన యొక్క 3వ అంశ, విష్ణుమూర్తి తాలూకా 3వ అంశ కాలము. ఇకపోతే 4వ అంశ సృష్టించబడ్డ ప్రతి ఒక్క ప్రాణి, సృష్టించబడ్డ సర్వ ప్రాణులు కూడా విభూతిలో 4వ విభూతిగా విష్ణుమూర్తికి ఉన్నారు. బ్రహ్మాది పిపీలకాంత పర్యంతము విష్ణుమూర్తికి 4వ విభూతి జనన. ఆ మధ్యస్థంలో ఉండేటటువంటి సర్వప్రాణులు, మానవులనే చెప్పలేదు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పిపీలకం వరకు స్థావర జంగమాత్మకమైనటువంటి యావత్తు సృష్టి, భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసాది సమస్త గణములతో సహితంగా. జాగ్రత్తగా ఆ ఒక్క శ్లోకం పట్టుకోండి. ఎందుకంటే ఏకేనాంశేన బ్రహ్మాసౌ, ఒక అంశతో విష్ణుమూర్తి రజోగుణాన్ని స్వీకరించి బ్రహ్మగా మారి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మరీచి, దక్షుడు మొదలగు ప్రజాపతులందరినీ కూడా సృష్టింపజేసి ఆ ప్రజాపతుల నుంచి సృష్టిని ఉద్భవింపజేసి, ఇవి అన్నీ కూడా భగవంతుడు తాలూకా విభూతి వర్ణనములు. చూడండి, స్థావర జంగమాత్మకమైనటువంటి యావత్ ప్రకృతి కూడా, పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అనేటటువంటి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి ఇవన్నీ కూడా భగవంతుడి తాలూకా అంశలో ఒకటి, విభూతులలో ఒకటి. స్థావర జంగమాత్మకమైనటువంటి సృష్టి యావత్తు బ్రహ్మరూపంలో విష్ణువుల వారు ఒక విభూతిగా ఉండి మొత్తం సృజింపజేశారు. 2వ విభూతిగా మరీచి మున్నగు ప్రజాపతులను సృజించారు. 3వ విభూతి కాలము, విష్ణుమూర్తి తాలూకా 3వ విభూతి కాలము. 4వ విభూతి మొత్తం సర్వప్రాణికోటి విష్ణువు నుంచే ఉద్భవించారు. నేను నీవు చూచేటటువంటి మాంసనేత్రముతో చూచేటటువంటి ప్రతి ఒక్క ప్రాణి బ్రహ్మ పదార్థమే. ఆ ప్రాణిని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పిస్తే, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చింది ప్రాణాలు తీసుకోవడానికి కాదు. చిన్న చిన్న సమస్యలకి ప్రాణాలు తీసుకోవడం మార్గం కాదు. ప్రతి ఒక్క సమస్యకి, ఎంతటి సమస్యకైనా పరిష్కార మార్గం ఉన్నది. ఆ పరిష్కార మార్గాన్ని వెతుక్కొని వెళ్ళాలి తప్ప భగవంతుడిచ్చినటువంటి ఈ ప్రాణం తీసుకునేటటువంటి హక్కు మనకి లేదు. ఎవరికి ఉన్నది ఆ హక్కు? భగవంతుడికే ఉన్నది. అది ఎప్పుడు చేస్తారు ఆయన? మన పూర్వజన్మ వాసన నుంచి వచ్చినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితాన్ని అనుభవింపజేసి ఈ శరీరంలో ఉండేటటువంటి, ఈ దేహంలో ఉండేటటువంటి దేహాత్మని ఆయన పుచ్చుకుంటాడు. ఆయన నుంచి వచ్చినటువంటిది ఆయన తీసుకుంటాడు అని చెబుతూ, ఇది 4 విభూతులు సృష్టి సమయంలో. ఏంటి? బ్రహ్మదేవుడుగా, 2వది మరీచి మున్నగు దక్ష ప్రజాపతులుగా, 3వది కాలంగా, 4వది పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రతి ఒక్క ప్రాణి కూడా సృష్టి సమయంలో 4 విభూతులుగా విష్ణువుల వారు మారి సృష్టిక్రమం చేశారు అని చెబుతూ,
ఇక స్థితిని ఎలా చేశారనేది మనం చెప్పుకునే ప్రయత్నం ఇక్కడ చేద్దాం. ఏకేనాంశేన స్థితో విష్ణు కరోతి ప్రతిపాలనం మన్వాదిరూపశ్చాన్యేన కాలరూపో అపరేణ చ సర్వభూతేషు చాన్యేన సంస్థితః కురుతే రతిం సత్వం గుణం సమాశ్రిత్య జగతః పురుషోత్తమః. ఇక్కడ విష్ణువుల వారు ఒక అంశగా ఉండి, విష్ణువుల వారే ఒక విభూతిగా ఉండి మొత్తం జగత్తంతటిని కూడా పరిపాలన చేస్తున్నారు అని చెబుతూ, రెండవ అంశ మనువు అనేటటువంటి వారు, మున్నగువారు. సావర్ణి సూర్యతనయోహో, సూర్యుడి యొక్క కుమారులు మనువులు అన్నారు కదా దేవి భాగవతంలో. మనువులందరి రూపము కూడా విష్ణువే, అది రెండవ విభూతి. ఇకపోతే కాలము ఆయన యొక్క మూడవ విభూతి. చూడండి, సృష్టి స్థితిలయ కారణాలలో కాలం ఆయనకు మూడవ విభూతిగానే ఉంటున్నది. కాలము ఆయన యొక్క మూడవ విభూతి. పాలించే సర్వ ప్రాణి రూపంలో విష్ణువే ఉన్నారు, అది నాలుగవ విభూతి. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ప్రతి ఒక్క సృష్టి విష్ణు అంశ. ఈ పదం తెలుసుకున్నటువంటి మానవుడు, ఈ శ్లోకం అర్థం చేసుకున్నటువంటి జీవి, విష్ణువు వేరు తాను వేరు అనేటటువంటి భావన రాకుండా, కాలచక్రంలో సంసార భవసాగరాలలో పడి కొట్టుకోకుండా, సమస్య భగవంతుడు ఎందుకు ఇచ్చాడో ఆ సమస్య భగవంతుడు తీర్చాలి అని భగవంతుడి పాద పద్మాదులు పట్టుకున్న నాడు భక్తుడైనటువంటి మానవుడికి ఎలాంటి సమస్య ఉండదు. లేశమంత మాత్రమైనా భగవంతుడు మనకి ఇబ్బంది కలిగించడు. ఎందుకు? భగవంతుడు వేరు, భక్తుడు వేరు కాదు. భక్తులం మనం పూజ చేస్తున్నాం దేవుడికి అనేటటువంటి భావనతో చేసినటువంటి కామ్య కర్మ వలన మనకి భగవంతుడికి మధ్యస్థమంలో పెద్ద అవరోధం ఏర్పడిపోయింది. సరే, ఇక ఈ కామ్యకర్మ ఇవన్నీ మనం పట్టుకున్నామంటే ఈ పురాణం తేలదు కాబట్టి ఇంకా అందులోకి వెళ్ళటం లేదు. భగవంతుడు చెప్పినటువంటి విభూతి వర్ణనలలో సృష్టి సమయంలో బ్రహ్మ సృష్టించిన ప్రతి ప్రాణి భగవంతుడి ద్వారా చతుర్విధ విభూతులలో నాలుగవ విభూతి అని. భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రాణి కూడా భగవంతుడి అంశే, అది స్థితి సమయంలో నాలుగవ విభూతి. ఇకపోతే లయ సమయంలో అది ఇక్కడ చెప్పుకుందాం. ఆశ్రిత్య తమసో వృత్తి మనంతకాలే తథా పునః రుద్రస్వరూపో భగవానేకాంశేన భవత్యజః అగస్త్యకాది రూపేణ భాగే నాణ్యేన వర్తతే కాలస్వరూపో భాగోస్యః సర్వభూతాని చాపరః వినాశం కుర్వతస్తస్య చతుర్దైవం మహాత్మనః విభాగకల్పన బ్రహ్మన్ కథ్యతే సార్వకాలకీ. సర్వకాలములయందు భగవంతుడు ఉండి నడిపిస్తున్నాడు. జననం లేని భగవానుడు మరలా తమోగుణాన్ని ఆశ్రయించి, తమోగుణాన్ని స్వీకరించి ఒక అంశతో రుద్రస్వరూపుడై లయకాలంలో రుద్రుడిగా ఉంటారు. తనని తానే సృజించినటువంటి ప్రతి ఒక్క ప్రాణిని పుచ్చుకుంటారు. అది రుద్రస్వరూపంలో. ఆయనకి అంశగా అది మొదటి విభూతి అయితే, రెండవ విభూతి అగ్ని యముడు. వీరిద్దరూ కూడా రెండవ విభూతి. అగ్ని యముడు మున్నగు రూపాలతో ఉండేటటువంటి వారందరూ కూడా విష్ణువునికి రెండవ విభూతిగా లయకాలంలో పనిచేస్తారు. ఇకపోతే మూడవది కాలస్వరూపము, మూడవ విభూతి విష్ణుమూర్తికి. చూడండి, సృష్టి సమయంలో, స్థితి సమయంలో, లయ సమయంలో కాలస్వరూపము మూడవ విభూతి. దీని గురించి మనం వచ్చేటటువంటి వీడియోలో చెప్పుకుందాం. కాలస్వరూపం అంటే అర్థమేమిటి అసలు అన్నది మనం వచ్చే వీడియోలో చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పటికే మనకు సమయం అవుతున్నది కాబట్టి. అయితే కాలస్వరూపము ఆయనకి మూడవ విభూతి. సర్వ ప్రాణులు కూడా ఆయనకి నాలుగవ విభూతి. కాలము సర్వప్రాణి, సృష్టి సమయంలో పుట్టిన ప్రతి ఒక్క ప్రాణి కూడా భగవంతుడి తాలూకా అంశే, విభూతే అని చెప్పుకుంటూ, ఓ బ్రాహ్మణోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, వినాశం నేర్పే ఆ మహాత్మునికి ఈ రీతిగా చతుర్విధ విభాగ కల్పన సర్వకాలికంగా ఉండేదని చెప్పబడుతోంది ఈ పురాణంలో అని చెప్పుకునేటటువంటి ఘట్టం దగ్గర మనం ఆపుకుందాం. ఈ విధంగా నాలుగు విభూతుల గురించి, భగవంతుడి తాలూకా చతుర్విధ విభూతి వర్ణనం గురించి తెలుసుకున్న మానవులందరూ కూడా
విష్ణువు వేరు, భగవంతుడు వేరు, భక్తుడు వేరు అనేటటువంటి భావన కలగకుండా భగవంతుడు నిర్ణయించినటువంటి పురుషార్థములన్నింటినీ సక్రమంగా చేస్తూ ధర్మబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ అంతకన్నా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని 10 మందికి నేర్పుతూ మనం అంత్యమందు విష్ణులోక పదప్రాప్తిని పొందాలి అని కోరుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.